మావాడు చేస్తే శృంగారం, ఎదురోడు చేస్తే విచారం అనేటువంటి ధోరణి ఆంధ్రజ్యోతికి పోలేదు. చూడండి అంటే వెన్నుపోటు ఎట్లా ఉంటుంది అనేది. తెలుగుదేశం పార్టీలో అసంతుష్టులకు బుజ్జగింపులు, అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యం ఇస్తా, పార్టీ నిర్ణయాన్ని గౌరవించండి, ఎన్నికల్లో సహకరించండి, సీట్లు దక్కని నేతలకు బాబు వినతి అంటూ మొత్తం మీద కలిపి చిన్న ముక్క ఒకటి రాసేసి మమ అనిపించేశాడు. అదే జనసేనలో అసమ్మతి స్వరాలు, తిరుపతి నేతలతో నాయకత్వం చర్చలు, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచన. అలాగే శ్రీకాకుళంలో బీజేపీకి ఇవ్వద్దంటూ రామ్మోహన్ ఇంటి ముందు ఇడిపిదారు. అంటే జనసేనవి అవేమో అసమ్మతి స్వరాలు, చంద్రబాబు అయితే బుజ్జగింపులు. ఇది తేడా. పొత్తులో సీట్లు కోల్పోయిన నేతలను బుజ్జగించేందుకు జనసేన రాష్ట్ర కార్యాలయం రంగంలోకి దిగింది. అసంతృప్తితో ఉన్న నాయకులతో సీనియర్లు సంప్రదింపులు జరుపుతున్నారు. తిరుపతి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులను ప్రకటించిన వెంటనే స్థానిక శ్రేణులు ఆందోళనకు దిగే తిరుపతిలో ఆయనకు వ్యతిరేకంగా హోర్డింగులు కూడా ఏర్పాటు చేశారు. వెంటనే స్పందించిన పార్టీ కార్యాలయం స్థానిక నాయకులతో సంప్రదింపులు జరిపింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని సూచించింది. నిరసనలను అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిగణిస్తున్నారని, అధికార అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని స్పష్టం చేసింది. దీంతో చిత్తూరు జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ ఆర్నీతో కలిసి శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. భీమవరంలో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. పవన్ అక్కడ పోటీ చేయాలని స్థానిక నాయకులు గట్టిగా పట్టుబట్టారు. కానీ ఆయన టీడీపీ నుంచి వచ్చిన పులవర్తి రామాంజనేయులకు అభ్యర్థిగా ప్రకటించారు. దీన్ని వాళ్ళు వ్యతిరేకించారు. పవన్ నేరుగా రంగంలోకి దిగి వాళ్ళకి నచ్చచెప్పడంతో అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉండేందుకు వాళ్ళు సమ్మతించారు. విజయవాడ పశ్చిమలో జనసేన నేత పోతిరి మహేష్కి టికెట్ ఇస్తానని పవన్ గతంలో పలుమార్లు చెప్పారు. అయితే ఆ నియోజకవర్గంలో పొత్తులో బీజేపీకి వెళ్ళింది. దీనిపై మహేష్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయం స్పందించి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచింది. ఆయన తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. ఇవాళ ధర్నా కూడా చేశాడు అతను. ధర్మవరం సీట్ని పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తొలగించి ఆశిస్తున్నారు. ఇప్పుడు దాన్ని బీజేపీకి కేటాయించడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 18 భావి కార్యాచరణ ఖరారు చేసుకోబోతున్నారు. వీటితో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో అంతర్గతంగా అసంతృప్తి రేగుతోంది. పవన్ స్వయంగా జోక్యం చేసుకుని వీరికి నచ్చజెప్పాలని నేతలు కోరుకున్నారు. కానీ ఆయన మాత్రం వదిలేసేసి వెళ్ళిపోయారు.